సో ఈ ఆలయం మొన్న 4వ తారీఖే వాళ్ళు ఓపెనింగ్ జరిగింది. అంటే ఈరోజు 8వ తారీఖు, నిన్న 7వ తారీఖు. 7వ తారీఖున ఇక్కడ మన అక్కడ ధ్వజస్తంభము పడిపోవటం జరిగింది. సో ఇందుట్లోనే కనపడుతుంది అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్, ఈ ఓటర్స్కి సంబంధించిన గుడే కానీ ఆయన చేసింది ఎర్రబల్లి అనే వ్యక్తి. ఇక్కడ తికమక మంత్రి గారు మీరు ఎంత తికమకంగా చేశారు అని అంటే, ఈ గుడి మన విగ్రహాలని శంకుస్థాపన చేసేటప్పుడు సీతమ్మ వారు రాముల వారికి ఎడవైపు ఉండాలా కుడివైపు ఉండాలా అనేది తెలియకుండా మీరు అంత హడాబుడిగా ఓటర్స్ కోసము, ఓటర్స్ స్పందన కోసమని మీరు ఎలక్షన్లో దేవుణ్ణి కూడా మీరు అడ్డు పెట్టుకొని ఎలక్షన్స్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. అంటే సీతారాముడు అనే ఆయన ఒక దేవుడు, ఒక ఎగ్జాంపుల్గా మనందరికీ కూడా మానవత్వానికి ఆయన ఎవరు ఏ గర్భిణీని అడిగినా కానీ నాకు రాముడు లాంటి కొడుకు కావాలంటది, ఏ కన్నపిల్లని అడిగినా కానీ నాకు రాముడు లాంటి భర్త కావాలని అనుకుంటారు. అలాంటి మనకి ధర్మము అధర్మము నేర్పించి మన అందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి మన ప్రపంచంలో అని చెప్పిన రాముల వారు అనే ఆయన చాలా కష్టాలు పడ్డాడు. మామూలు మనిషిగా వచ్చి ఆయన చాలా కష్టాలు పడినా కానీ మనందరికీ ఎగ్జాంపుల్గా నిలిచారు. ఈరోజు ధర్మముకి అధర్మానికి నిజానికి ఇచ్చిన మాటకి కట్టుబట్టున్నారు ఆ రోజు నుంచి. అలాంటి దేవుడికే మీరింత అన్యాయం చేసి మీరింత హడాబుడిగా మీరు ఓటర్స్కి ఎలక్షన్ కోసమని ఈ గుడి కట్టారే తప్పితే 50 కోట్లు అన్నారు. 50 కోట్లు ఎక్కడున్నాయో అనేది తెలియట్లేదు ఇక్కడ గుడి చూసిన తర్వాత. అయినా కానీ ధ్వజస్తంభం లేని గుడి దేనికి పనికిరాదు. అయినా కానీ ఇప్పుడు ఈ ధ్వజస్తంభం ఈరోజు పడ్డదేనంటే మీకు ప్రకృతి కూడా చెప్తున్నది. ఈ ఓటు అనేది మీకు ఓటం అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కౌంట్ డౌన్ అనేది మీకు స్టార్ట్ అయింది. మీరు ప్రజల్ని దోసుకొని తిన్నది కాక మన గుడిలు, మన దేవస్థానాలు అయితే ఉన్నాయో ఈ దేవుడి గుడికి చాలా భూములు ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఈ వల్మిడి దేవుడి గుడికి అనే రాముల వారికి చాలా భూములు ఉన్నాయి. ఇప్పుడు ప్రజల్ని దోసుకొని భూములు కబ్జాలు చేసింది కాక మీరు ఈ ప్రయత్నంలో కూడా ఉన్నారని ఇప్పుడే తెలుస్తుంది. ప్రజలారా, మన పాలకులది ప్రజలారా మీకు అన్న చెప్పేది ఏంటంటే, ఇక్కడే స్పష్టంగా కనపడుతుంది ఎర్రబల్లి అనే వ్యక్తి మంత్రి గారు ఎలాంటి రాజకీయాలు చేస్తారో. ఆ రోజు మీరు ఓపెనింగ్ రోజు స్త్రీల్ని భయపెట్టించి కుట్టు మిషన్లు ఇచ్చిన వాళ్ళకి మీరు కండిషనల్గా మీరు ఆ చీరలు కట్టుకొని రావాలి, గులాబీ రంగు చీరలు కట్టుకొని రావాలి, మీరు అందరు ఇక్కడ ఉండాలి, మీరు అనే బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ మహిళల్ని భయపెట్టించి వాళ్ళందరినీ తీసుకొచ్చారు. ఆ రోజు మనకి పబ్లిక్ హాలిడే కాదు, మన స్కూల్స్ అన్నిటికి కూడా టీచర్లను కూడా భయపెట్టించి మళ్ళీ కేసీఆర్ చెప్పారని మళ్ళీ మీరు స్కూల్స్ ఓపెన్ చేసి టీచర్లు కూడా హడాబుడిగా వస్తుంటే ఒక మహిళ టీచర్ చనిపోయింది. ఆ చనిపోయిందని చూడకుండా కూడా మీరు ఆ రోజు గమనించకుండా కూడా ప్రజలు అంటే కష్టం ఏంటనేది మీరు చేయకుండా, ఆ అమ్మాయి చనిపోయిందని కూడా చూడకుండా మీరు ఆ రోజు అప్పటికప్పుడు మీరు ఓపెన్ చేశారు. అయినా కానీ మీరందరూ కూడా ఇప్పుడు మనకి హరీష్ రావు గారు వచ్చారు. హరీష్ రావు గారికి తెలీదా ఎలాంటి క్వాలిటీ టెంపుల్ కట్టారు ఇక్కడ. మళ్ళీ అదే కాకుండా ఇప్పుడు మన చిన్న జీరస్వామి గారు వచ్చారు. ఆయనకి భక్తులు అనేది మన ప్రపంచంలో మొత్తంలో ఉన్నారు ఎక్కడైనా కానీ. అలాంటి వేద పండితులే వచ్చారు. పండితులు గారు కూడా ఆయనకు సలహా ఇవ్వలేకపోయారా? అంటే దేవుడు సీతమ్మ వారికి ఎటుపక్క ఉన్నారు రాముల వారికి అనేది.
అంటే ఇక్కడ ఎట్లా తెలుస్తుందంటే వీళ్ళందరూ కూడా గూడు పుటానీ లాగా వచ్చి ఇక్కడ ఎలక్షన్ కోసమని ఈ టెంపుల్ చేయటం జరుగుతుంది. సో ఈ టెంపుల్ చేశారు కూడా, క్వాలిటీ అనేది లేకుండా అంత మన దేవస్తంభం కూడా పడిపోయే అంత 3 రోజులు కూడా అవ్వలేదు. మండే రోజు ఓపెనింగ్ అయింది, ఇది గురువారం జరిగింది. గురువారానికి మండేకి ఓన్లీ ఆఫ్టర్ ఆల్ 3 డేస్ డిఫరెన్స్ ఉన్నది. కొన్ని దేవస్తంభం ఇరిగిపోయిన తర్వాత కూడా దాన్ని తీసుకెళ్ళి ముక్కలు తీసుకెళ్ళి ఎక్కడో టాయిలెట్ ప్లేస్లో పెట్టారు. అంటే పవిత్రంగా ఉండాల్సిన గుడి, పవిత్రంగా ఉండాల్సిన దేవస్తంభాన్ని పీసులు కూడా అక్కడ వెళ్ళారని అంటే మీకు తెలుస్తుంది. అంటే మన హిందూ సాంప్రదాయం ఎంత తెలుస్తుంది మీకు, అది ఎంతవరకు మీరు దాన్ని ఇస్తారని, వాల్యూ ఇస్తారని. అంటే ఇప్పుడు ప్రజలకు ఎలాగో మీరు పాలకుర్తి ప్రజలకు ఎలాగో వాల్యూ ఇవ్వకుండానే మీరు ఇలాంటి రాజకీయాలు 15 ఏళ్ల నుంచి చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే దాన్ని మళ్ళీ దేవుళ్ళ మీద కూడా వాల్యూ లేకుండా కూడా, దానికి వాల్యూ ఇవ్వకుండా కూడా మీరు చేస్తున్నారని స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు పాలకుర్తి ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, మీరు చూడండి, దయాకర్ రావు అనే మంత్రి, దయాకర్ రావు అనే వ్యక్తి, ఆయన గజిబిజి మనిషి. ఆ గజిబిజిగా చేసి తొందరగా చేసి పెద్దోళ్ళనైనా వాళ్ళని అంటే సలహాలు తీసుకోవటం కానీ, వాళ్ళని ఇచ్చేయటం కానీ లేకుండా ఎక్కుదో ఆరిపోతుంది ఎలక్షన్. ఈ రోజు నుంచి మీకు ఓటత అనేది స్టార్ట్ అయింది, కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అయింది. దానికి దేవుడు కాదు, మన ప్రకృతే కాదు అనేది వాళ్ళకి స్వాగతం పలుకుతున్నది. మీ ఓటు మాత్రం అది మాత్రం గుర్తుంచుకో ఎర్రబల్లి. థ్యాంక్ యూ.